తెలంగాణ నేతలు సై అంటే సై అంటున్నారు. ప్లేస్ నువ్వు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే అంటూ సవాల్ విసురుకున్నారు. రుణమాఫీ విషయంలో చర్చకు సిద్ధమా అని ఒకరంటే, ప్రాజెక్టులపై మీరు చర్చకొస్తారా అంటూ ప్రశ్నించారు మరొకరు. నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. అసెంబ్లీ సమావేశాల్లో మొదలైన పొలిటికల్ రగడ ఇప్పుడు మరింతగా ముదురుతోంది. గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చేసినవన్నీ తప్పులు, అప్పులు మాత్రమే అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ ప్రభుత్వం అబద్ధాలతో నడుస్తోందని, కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ పై నెపం వేస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీపై చర్చకు రేవంత్ భట్టి సిద్ధమా అని ప్రశ్నించారు. తాను రాష్ట్రంలో ఎక్కడికైనా వచ్చేందుకు సిద్ధమని, రుణమాఫీ పూర్తిగా జరిగిందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాలు విసిరారు. లేదంటే రేవంత్ భట్టి ముక్కు నేలకు రాస్తారా అని ప్రశ్నించారు ఆయన. రేవంత్ బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారన్నారు. నేను సవాల్ విసురుతున్నా. నా బిజినెస్ కి జీఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జీఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జీఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. భక్తి విక్రమార్కకు రేవంత్ రెడ్డికి మదిరకు పోదామా, కొడంగల్కు పోదామా, సిద్దిపేటకు పోదామా, ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామో చెప్పండి. ఏ ఊర్లోనైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే నేను అక్కడే ముక్కు నేలకు రాస్తా. జరగకపోతే మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. మరోవైపు బీఆర్ఎస్ పై తన రాజకీయ దాడిని కొనసాగిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్టేషన్ ఘన్పూర్లో పర్యటించిన సీఎం రేవంత్ కేసీఆర్, హరీష్ రావులకు దమ్ముంటే ప్రాజెక్టులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఏ టైం అయినా, ఏ ప్రాజెక్టు దగ్గరైనా చర్చకు తాను రెడీ అన్నారు. ఇందుకు కేసీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు. నేను హరీష్ రావు గారికి, టీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరదలుచుకున్నా. పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయన రమ్మని ఆయనతోనే మాట్లాడతా. శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడతామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడతామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడతామా, చూరాల మీద మాట్లాడతామా, భీమా మీద మాట్లాడతామా, నెట్టంపాడి మీద మాట్లాడతామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడతామా, రాజోలి పంట డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడతామా, లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడతామా? చంద్రశేఖర్ రావు గారు, వీళ్ళని కాదు, నువ్వు రా. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. అయితే ఇప్పటికే పొలిటికల్ హిట్ హై వోల్టేజ్ కు చేరుకోవడంతో ఈ ఎఫెక్ట్ అసెంబ్లీ సమావేశాలపై మరింతగా ఉండొచ్చు అనే ప్రచారం మొదలైంది. అటు సభలో, ఇటు సభ బయట నేతలు సవాలంటే సవాల్ అనేలా వ్యవహరిస్తుండటంతో ఈ మాటల యుద్ధం ఎంతవరకు వెళ్తుందో అనే చర్చ జోరందుకుంది.